తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఆ మైనారిటీ నాయకుడు అకస్మాత్తుగా రెచ్చిపోయారు. ఆయన మాటల తూటాలతో రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు పలువురు నేతలను టార్గెట్ గా చేసుకుని కామెంట్స్ చేయడం కలకలం సృష్టించింది. ఆయన అసంతృప్తికి అసలు కారణం ఏంటి? ఈయన పేరు ఫిరోజ్ ఖాన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గాన్నించి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎంఐఎం అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరపున తన గళాన్ని గట్టిగా వినిపించడానికి ప్రయత్నించే మైనారిటీ నేతల్లో ఈయన ఒకరు. తాజాగా ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లో ఎంఐఎంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా నాంపల్లి ఎమ్మెల్యేను తల మీద పెట్టుకుంటున్నారని మొదటి నుంచి ఫిరోజ్ ఖాన్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కారణంగానే ఇదంతా జరుగుతోందని ఫిరోజ్ ఖాన్ అనుమానం. ఈ మేరకు ఆయన పలు సందర్భాల్లో ఆరోపణలు, విమర్శలు చేశారు. నాంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదల చేసే 10 కోట్ల రూపాయల్లో 5 కోట్ల రూపాయల్ని తనకు కేటాయిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని, చివరకు మొత్తం 10 కోట్ల రూపాయలను ఎంఐఎం ఎమ్మెల్యేకే ఇచ్చారని నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. దానికి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకరే కారణమనేది ఫిరోజ్ ఖాన్ విమర్శ. అప్పటి నుంచి ఆయన పొన్నం ప్రభాకర్ పై మండిపడుతూనే ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్నించి పోటీ చేస్తానని, తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను ఫిరోజ్ ఖాన్ కోరుతున్నట్టు సమాచారం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ టికెట్ ను స్థానిక నేతలకే ఇస్తారని వ్యాఖ్యానించారు. దాంతో ఫిరోజ్ ఖాన్ లో కోపం కట్టలు తెంచుకుందని అంటున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళ రాష్ట్రం వయనాడ్లో పుట్టలేదు కదా, అయినా సరే వారికి అక్కడ టికెట్ ఇచ్చారు కదా, అలాగే తనకు కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వొచ్చు కదా అని ఫిరోజ్ రీజనింగ్ లాగారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పుట్టి పెరగలేదు కదా, అయినా ఆయనకు గతంలో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, అలాగే తనకు కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వొచ్చు కదా అని ఫిరోజ్ ఖాన్ తన వాదనను గట్టిగానే వినిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం స్థానికత అనే అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారని ఆయన కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏకంగా కాంగ్రెస్ కీలక నేతలనే టార్గెట్ చేసుకుని గట్టిగా ప్రశ్నించేసరికి ఆయన వ్యవహార శైలి ప్రస్తుతం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మహమ్మద్ అజారుద్దీన్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండటంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట ఫిరోజ్ ఖాన్. ఆయన చేసిన హాట్ కామెంట్స్ చూస్తే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా అప్పుడప్పుడు ఫిరోజ్ చేసే కామెంట్స్ సంచలనంగా మారడం, తరువాత సద్దుమణగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలా, లేక ఆయన మరేమైనా కొత్త వ్యూహంతో ఉన్నారా లాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.